కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కావలిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించామన్నారు. భారీ స్థాయిలో జన సైనికులు సభ్యత్వాలు నమోదు చేయించడం జరిగిందని ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పేర్కొన్నారు. ఏ పార్టీ చేయని విధంగా తమ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలను ఉద్దేశించి వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో గతంలో కన్నా ఈసారి పార్టీ సభ్యత్వాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంను ఒక యజ్ఞంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపిస్తున్న ప్రతి వాలంటీర్కు అభినందనలు తెలియజేశారు. నెల్లూరు జిల్లాలోని కావలిలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేసుకుని పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలని కోరారు. జనసేన కార్యకర్తలకి ఎంతో భరోసా ఇచ్చే విధంగా క్రియాశీల కార్యకర్త మెంబర్షిప్ ఒక 3 సంవత్సరాల క్రితము మొదలుపెట్టడం జరిగింది. ఈ 3 సంవత్సరాల క్రితము వారు చూసినటువంటి యాక్సిడెంట్ సందర్భంగా చలించి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండే విధంగా ఏ పార్టీ ఇంతవరకు ఇవ్వని విధంగా 5 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 50,000 మెడికల్ రీయింబర్స్మెంట్ ఇచ్చే విధంగా మొదలుపెట్టి కావలి నియోజకవర్గంలో కూడా మేము అత్యధిక సంఖ్యలో మొదటి నుంచి 2019 తర్వాత నుంచి చేసుకుంటూ వస్తున్నాం. 3 సంవత్సరాలు అత్యధికంగా జనాభాతో క్రోడీకరించి సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4వసారి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేయాల్సిన ఉద్దేశంతో మార్నింగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాదెళ్ల మనోహర్ గారు, నాగబాబు గారు, పార్టీ పెద్దలు హరిప్రసాద్ గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో నిర్వహించి చెప్పడం జరిగింది. పోయినసారి కంటే కొన్ని లక్షల్లో ఉన్న సభ్యత్వము ఈసారి 10 లక్షల పైచిలుకు దాటే విధంగా ముందుకెళ్ళిందనేసి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రతి వాలంటరీకి జనసేన పార్టీ తరఫున వారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటన